నమస్తే. పౌర్ణమి లాగ్స్కు స్వాగతం. చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు రచించిన అతి ప్రగతికి అవరోధం అనే చిన్న అంతర్యామి అనేది చదివేస్తున్నాను, వినేసేయండి. భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి అన్ని విషయాల్లో అతిగా ప్రవర్తిస్తాడు. మితిమీరిన ఆనందం, ఉత్సాహం, వాత్సల్యం, క్రోధం, కామం, లోభం, ప్రేమ ఏదైనా అనేక అనార్థాలు తెచ్చిపెడుతుంది. అతిగా మాట్లాడటం వాచలత్వం అనిపించుకుంటుంది. ఈ వాచలత్వం వల్ల పరుషమైన మాటలు బయటకు వస్తాయి. స్పష్టత, స్వచ్ఛత ఉండవు. ఔచిత్యం, సందర్భశుద్ధి లోపిస్తాయి. ఆలోచనను, విచక్షణను ఆక్రమించిన ఆవేశం కట్టలు తెంచుకొని మనిషిని మృగం చేస్తుంది. అగ్ని వాక్కును ఆశ్రయిస్తుంది. ఆత్మ అమృతత్వాన్ని, బ్రహ్మను ఆశ్రయిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సందర్భ శుద్ధి కలిగిన మితభాషి కనుకనే హనుమను వాక్యజ్ఞ అన్నారు. మందర వాచలత్వం కైక మనసులో విషబీజం నాటింది. రావణుడి అధర్మ కాముకత బంగారపు లంకను భస్మీపటలం చేసింది. శకుని కుచిత సంభాషణ దుష్ట చతుష్టయ దుర్మార్గానికి ఆద్యం పోసింది. ధృతరాష్ట్రుడి పుత్రవాత్సల్యాతిశయం దుర్యోధనుని అహంకారాంధుణ్ణి చేసింది. ఉత్తర కుమారుడి ప్రగల్భం అతన్ని చరిత్రహీనుణ్ణి చేసింది. శిశుపాలుడి వాచాలత వాసుదేవుడి చక్రఘాతానికి నశించిపోయింది. వదలబోతుదనం వల్ల అసత్యం, చాడీలు, అశ్లీలత, అసభ్యత, ప్రాణహాని, మానహాని అనే అవగుణాలు బయటపడతాయి. అందుకే మౌనం పరంభూషణం అన్నారు. ఈ మౌనం కూడా మితిమీరి ఉండకూడదు. మేధావి లోక కళ్యాణ ఆకాంక్షి తన ఎదుట అనర్థాలు జరుగుతుంటే మౌనం వహించి నిరసించక మిన్నకుంటే ఆ అకృత్యాలను ప్రోత్సహించినట్లవుతుంది. శ్రమని మించిన సంపద, అర్షతని మించిన పదవి, చిత్తశుద్ధి లేని కీర్తి అనర్థాలకు మూలాలు, ప్రగతికి అవరోధాలు. కొందరు తమ కర్మ సాఫల్యం కోసం ప్రతిఫలాపేక్షతో ఎదుటివారిని అదే పనిగా హద్దు మీరి సందర్భంతో నిమిత్తం లేకుండా పొగుడుతూనే ఉంటారు. ఏవేవో కోరికలతో, మొక్కుబడులతో భగవంతుణ్ణి ఆరాధించడం, అర్చించడం, అవి తీరిపోయేసరికి ఆయన్ని నిందించడం అసలైన భక్తి అనిపించుకోదు. కోరికలతో కొలిచే కొలువుకు విలువే ఉండదు. ఎవరైనా స్వస్థత కలిగి ఉండాలి. ఇది గ్రహించాక తమ ఆరోగ్య స్థితిగతులను లక్ష్య పెట్టకుండా విపరీతంగా ఉపవాసాలు చేసి ఎవరైనా శరీరాన్ని శుష్కింప చేసుకోవడం వాంఛనీయం కాదు. చెంతగల విత్తాన్ని చిత్తం వచ్చినట్లుగా ఉచితానుచితాలు గమనించకుండా దాన ధర్మాలు చేయడము మంచిది కాదు. అతి అప్రమత్తత ఎంతటి ప్రమాదకరమో అతి ప్రమత్తత కూడా అంతటి వినాశహేతువే. తల్లిదండ్రులను తమ పిల్లలను అతిగా ప్రేమించి గారాపం చేయడం ఎంత అసమంజసమో చీటికి మాటికి దూషించి దండించడము అంత అనుచితమే. ఆత్మస్థుతి, పరనింద అత్యంత హేయమైన లక్షణాలు. ప్రతి విషయంలోనూ ఆత్మన్యూనతాభావం మనిషిని అభ్యున్నతి పదాన నడిపించలేదు. సాత్వికమైన మితాహారం ఆరోగ్యప్రదమైంది. అతి నిద్రాలోలుడు సోమరితనానికి మిత్రుడు. విశ్రాంతి లేని శ్రమ అనారోగ్యకారకం. అతి వేగవంతమైన ప్రయాణం ప్రాణాంతకం. అతి నిదానం కార్యవైఫల్యానికి హేతువు. అతి సర్వత్రా వర్జేత్ అన్నారు. అందుకే